స్నోలో చేసాం -6 degrees Celsiusలో మేము అక్కడ వితౌట్ షర్ట్తో చేసాం. అది కూడా టఫెస్ట్ మూమెంట్. అలా చాలా ఈ రంగయ్య గారు దయ గారు కూడా ఆయన 60 ఏజ్లో ఉన్న క్యారెక్టర్ చేయడానికి ఆయన మొత్తం ఒక 10 days ఫుడ్ తినకుండా ప్రాపర్గా ఆ ఏజ్ కనపడేలాగా అలా ప్రతి దాంట్లో మేము చాలా ప్రతి యాక్టర్కి ఒక టఫెస్ట్ మూమెంట్ ఉందండి ఈ మూవీలో. అది మీకు విజువల్గా మీ మూవీ చూసినప్పుడు డెఫినెట్గా తెలుస్తుంది. అండ్ ఇది వరకులో కూడా కబడ్డీ బేస్డ్ మూవీస్ చాలా వచ్చాయి, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? చాలా డిఫరెన్స్ ఉందండి. ఎందుకంటే మనం బేసిక్గా చూస్తే ఇప్పుడు చాలా స్పోర్ట్స్ మూవీస్ వచ్చినాయి, కబడ్డీ మూవీస్ కూడా వచ్చినాయి. మనం ఏంటంటే ఒక ప్లేయర్ మంచి పొజిషన్లో ఉన్న ప్లేయర్ వాళ్ళ పర్సనల్ లైఫ్ వల్ల డిస్టర్బ్ అయ్యి లాస్ అయిపోయి ఫైనల్గా అచీవ్ చేసే మూమెంట్ చూశారు మీరు. ఆ అచీవ్ అయిన తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా ఉందనేది ఇప్పటివరకు మూవీస్లో చూపించలేదు. మా మూవీలో ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే గోల్డ్ మెడల్స్ వచ్చిన ప్లేయర్స్ చాలా మంది ఇప్పుడు వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు, ఏ స్థాయిలో ఉన్నారు, ఎలా ఉన్నారు, ఫైనాన్షియల్గా వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారా లేదా అనేది మనకు తెలియదు. కొన్ని సిచ్యువేషన్లో మనం చూస్తుంటే చాలా పెయిన్ఫుల్ ఫీల్ అవుతాం మనం. ఎందుకంటే అరే అంత మంచి ప్లేయర్ ఇలా అయిపోయాడంటే అలా ఆ ప్లేయర్ తర్వాత గోల్డ్ మెడల్స్ అచీవ్ చేసిన తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా ఉంది అనే ఒక కొత్త కోణంలో మా మూవీ ఉంటుందండి డెఫినెట్గా.